అయితే మన జీవితంలో ముఖ్యంగా మిత్రులు చాలా ప్రాముఖ్యతను వహిస్తారు. కుటుంబ సభ్యుల తర్వాత చాలా ఎక్కువగా మన జీవితంలో ప్రాముఖ్యతనిచ్చేటటువంటిది ఎవరయ్యా అంటే కనుక మిత్రులు, స్నేహితులు. సాధారణంగా మిత్రులు లేదా స్నేహితులు అనేసరికి చాలామంది మనకు ఉంటూ ఉంటారు. కానీ అందులో చాలా ముఖ్యమైనటువంటి స్నేహితులు ఎవరయ్యా? లేదా ఎవరిని నమ్మాలి? ఎవరిని నమ్మకూడదు? ఎంచేతనయ్యా అంటే కనుక చాలా జీవితాలు మిత్రుల వల్ల కానీ లేదా మిత్రులు శత్రువులు అవ్వడం వల్ల కానీ జీవితాలు మారి తారుమారైనటువంటి చాలా ఉంటాయి. చాలా శాతం ఒక్కొక్కసారి మిత్రులతో పార్ట్నర్షిప్ వ్యాపారాలు కూడా చేస్తూ ఉండడం, మిత్రులతో సంబంధాలు పెట్టుకోవడం, ఆర్థిక సంబంధాలు పెట్టుకోవడంతో పాటుగా ఎన్నో రకాల వ్యవహారాలు కూడా నడిపే పరిస్థితులు ఉంటూ ఉంటాయి. కాబట్టి ఈ మిత్రపరమైన వ్యవహారాలను ఎలా చూడాలో మనకి చాణక్యుడు చెప్తున్నాడు. ఏమిటయ్యా అంటే కనుక పరోక్షే కార్యహంతారం ప్రత్యక్షే ప్రియవాదినం వర్జయే తాదృశం మిత్రం విషకుంభం పయోముఖం అని. అంటే కొంతమంది మిత్రులు ఉంటారు. వాళ్ళు మిత్రులా కాదా అంటే కనుక ప్రత్యక్షంగా తీపి మాటలు మాట్లాడుతూ ఉంటారట. అంటే ఎదురుగుండా ఉన్నప్పుడు ఏం చేస్తారయ్యా అంటే కనుక మనల్ని పొగుడుతూ ఉంటారు. మన స్థాయిని బట్టి, మన దగ్గర డబ్బున్నా, మన దగ్గర ఏదైనా మంచి మంచి ఫ్యాక్టరీలు కానీ, మన దగ్గర హోదా కానీ, మన దగ్గర పదవులు కానీ ఉన్నట్లయితే అప్పుడు మన దగ్గరికి వస్తారు. వాళ్ళు కొత్తగా కలుస్తారు, కొత్తగా మిత్రులు అవుతారు, మనకి స్నేహితులు అవుతారు. అప్పుడు ఏం చేస్తారంటే మిత్రంగా మాట్లాడతారు, ప్రియంగా మాట్లాడతారు. అంటే మనల్ని పొగుడుతూ ఉంటారనమాట. ఎప్పుడైతే మనల్ని విపరీతంగా పొగుడుతూ ఉన్నారో అప్పుడే మనం వాడు మిత్రుడా లేకపోతే జాగ్రత్త పడవలసిన వ్యక్తి అర్థం చేసుకోవాలి. ప్రత్యక్షే పరోక్షే కార్యహంతారం ప్రత్యక్షే ప్రియవాదనం. అంటే పరోక్షంగా వాళ్ళు ఏం చేస్తారయ్యా అంటే కనుక పొడులు చెరగొడుతూ ఉంటారట. పరోక్షే కార్యహంతారం అంటే మనకి ఎదురుగుండా వచ్చేమో మంచి మాటలు మాట్లాడతారు, మన వెనకాల ఆ పనులకి గోతులు తీస్తూ ఉంటారు. ఇది చాలా జాగ్రత్త, చాలా ప్రమాదకరం. ఇలాంటి మిత్రులు చాలామంది ఉంటూ ఉంటారు. అందులో ఎవరికి ఉంటారయ్యా అంటే నేను ఇందాక చెప్పినట్టుగా ఎవరైతే హోదాలు, పదవులు, మంచి స్థాయిలో అగ్రస్థానంలో ఉంటారో వాళ్ళ దగ్గర ఎక్కువగా ఇలాంటి వాళ్ళు ఉంటారు. వాళ్ళే ఇలాంటి వాళ్ళతో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇంచేతనంటే ఇలాంటి వాళ్ళని కనుక ఎంచుకుని గెంటెయ్యకపోతే స్థాయి దిగిపోయే పరిస్థితులు, ఎన్నో తారుమారు జరిగిన పరిస్థితులు కూడా కనపడుతున్నాయి. ఎన్నో రకాల పెద్ద పెద్ద వ్యవస్థలు కుప్పకూలిపోయిన పరిస్థితులు కూడా ఉన్నాయి. కారణం ఏంటంటే ఇలాంటి వ్యక్తుల వల్లే. అందుచేత ఇక్కడ మనం గమనించవలసింది ఏంటి, మన కూడా ఉండేవాళ్ళని అంటే మన ఎదురుగుండా ఎలా మాట్లాడుతున్నారు, మన వెనకాల ఏం పనులు చేస్తున్నారు వాళ్ళు అనే విషయాన్ని గమనించాలి. సాధారణంగా మనం ఏం చేస్తామంటే విపరీతంగా నమ్మేస్తాం. నమ్మి వాడు ఏం చేస్తున్నాడు వెనకాల అనేది కనీసం గమనించాం, మన మిత్రులను కానీ లేదా మన దగ్గర ఉండేటటువంటి వాళ్ళని కానీ. ఈ విషయాన్ని చాలా జాగ్రత్త పడమంటున్నాడు చాణక్యుడు. ఏం చేతనంటే జీవితంలో ఎన్నో వ్యవస్థలు నాశనం అయిపోయింది దీని గురించే. కాబట్టి అంతెందుకండి, బ్రిటిష్ వాళ్ళ దగ్గర నుంచి పోల్చుకుంటే ఎక్కడిదెక్కడ పోయినా సరే మన వాళ్ళలో కొంతమంది లేదా ఎప్పటికీ కూడా కొంతమంది మన వ్యవస్థలలో ఇముడీకృతమైన వాళ్ళు కూడా కొంతమంది ఏమిటి అంటే కనుక కొంతమంది పైకి హిందువులుగా మాట్లాడుతూ ఉంటారు, వెనకాల వ్యవహారాలు నడుపుతూ ఉంటారు. రాజకీయ నాయకులు కూడా కదా, ఇలా ఎన్నో చూస్తున్నాం కదా మనం. అందుచేత పైకి మాటలు వేరు, తీపి మాటలు మాట్లాడేవాడితో జాగ్రత్త, పొగిడే వాళ్ళతో జాగ్రత్త అని. అలాగే పాలపాత్రలా కనపడతారు వీళ్ళు, కానీ విషకుంభం లాంటి వాళ్ళు అంత బాగా పోల్చాడు చూడండి. వర్జయే తాదృశం మిత్రం విషకుంభం పయోముఖం. అంటే పైకి కనిపించడానికి ఏదో పాలపాత్రలా కనపడతారట. పాలపాత్రలు ఎలా ఉంటాయి, పాల తపాలాలు మనకి పూర్వకాల తపాలాలంటే తెలిసిపోయేది పాల తపేలా అని. కానీ ఆ పాల తపేలా అనుకుని మనం ఏమైనా పాలు తాగుతున్నాం అనుకోండి, అందులో విషం ఉంటుంది. అలాగేంటి అంటే కనుక ఇలాంటి వాళ్ళు పాల తపేలాలా కనపడేటటువంటి విషకుంభాలు, జాగ్రత్త, వీళ్ళని కనిపెట్టాలి అని చెప్తున్నాడు. అలాగే నవిశ్వసేత్ కుమిత్రేచ మిత్రేచాపి నవిశ్వసేత్ కదాచిత్ కుపితం మిత్రం సర్వంగుహ్యం ప్రకాశయేత్. ఇది కూడా మిత్రుల గురించే. ఏమిటయ్యా అంటే కనుక చెడ్డ మిత్రులని ఎప్పటికీ నమ్మరాదు. ఆ పైన మంచి మిత్రుడిగా ఉన్నటువంటి వారి మీద అతిగా, మంచి మిత్రంగా నటించే వారి మీద అయినా సరే అతిగా నమ్మడం పెట్టుకోవడం మంచిది కాదు. అలాగే కారణం ఏమిటయ్యా అంటే కనుక ఈవేళ చాలా మంచి మిత్రులు అవ్వచ్చు, లేదా విపరీతంగా మనకి వాళ్ళకి మధ్య ప్రేమాభిమానాలు కానీ మిత్రత్వం కానీ బ్రహ్మాండంగా కొనసాగచ్చు. వాళ్ళు ప్రస్తుతం నిజంగానే మంచి మిత్రుల్లో ఉండొచ్చు. కానీ ఎప్పుడో ఒకరోజు ఏదో ఒక కారణం చేత ఇద్దరికీ మధ్య ఏదైనా చిన్న భేషజాలు వచ్చినా, మాట పట్టింపులు వచ్చినా, తగాదాలు వచ్చినా, గొడవ వచ్చినా కూడా వీళ్ళు ఏం చేస్తారయ్యా అంటే ఆ మిత్రుడు కనుక శత్రుగా మారాడు అనుకోండి, అప్పుడు ఎంత ప్రమాదకరం అంటే కనుక మన రహస్యాలన్నీ కూడా బహిర్గతం అయిపోతాయి. అందుకనే చాలా రకాల రహస్యాలన్నీ కూడా మిత్రులకే తెలుస్తూ ఉంటాయి. మిత్రులు ఎప్పుడు కూడా ఇంచేత కుటుంబ సభ్యులు కూడా పంచుకోలేని విషయాలు, భార్యకు కూడా చెప్పని విషయాలు మనం కొంత మిత్రులకు చెబుతూ ఉంటాం. ఎప్పుడైతే ఈ రహస్యాలన్నీ బయటకు వచ్చాయో, బహిర్గతం అయిపోయాయో చాలా జీవితాలు తారుమారు వైపున కనపడ్డాయి. కాబట్టి
ఒక్కొక్కసారి చెడ్డ మిత్రులు మళ్ళీ మంచిగా మారి మన దగ్గరికి వస్తూ ఉంటారు, నటిస్తూ ఉంటారు, మన దగ్గర ఏదైనా ఉందంటే కనుక లబ్ధి పొందడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. కాకపోతే మనం ఎవరు చెడ్డ మిత్రులు, ఎవరు మంచి మిత్రులు, ఎవరు ప్రాణ స్నేహితులు అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. మిత్రులు వేరు, ప్రాణమిత్రులు వేరు. అంచేత స్నేహితులు వేరు, ప్రాణ స్నేహితులు వేరు. అంచేత మిత్రులతో జాగ్రత్త, ప్రాణ స్నేహితులతో కూడా కొంచెం జాగ్రత్త వహించమనే చెప్పాడు. ఎందుచేతనయ్యా అంటే కనుక మనం మనుషులు, మనం అందరం కూడా మనుషులమే. మనిషి ఎప్పుడూ కూడా మనిషి ఆలోచన విధానాన్ని ఎప్పుడూ అతిగా ఎవరిని నమ్మడానికి ప్రయత్నం చేయకూడదు అని చెప్తున్నాడు చాణక్యుడు. అంటే ఈ చాణక్యుడు కోణం అంతా కూడా ఎలా ఉంటుందయ్యా అంటే కనుక మనందరం కూడా కొంచెం అపార్థాలు చేసుకుంటూ ఉంటాం. చాణక్యుడు ఆలోచన విధానం చాలా కొంచెం అంటే మనమందరం కూడా చాలా బాహ్యంగా ఆలోచించాలి. అంటే పెద్ద బ్రాడ్ మైండ్ అంటారు కదా, బ్రాడ్ మైండెడ్గా ఆలోచించాలి. అంటే మనిషి తత్వం, మనిషి ఆలోచన ఎలా ఉంటుంది అనేది అంత కటువుగా చెప్తున్నాడు. మనిషి ఎప్పుడూ ప్రమాదకారే అంటాడు చాణక్యుడు. కాకపోతే మనం దాన్ని ఎలాగయ్యా అంటే కనుక మనం నమ్మకపోవడానికి కారణం మనలో కొన్ని బలహీనతలు. ఇప్పుడు ఎదుటి వ్యక్తి ఎంత దుర్మార్గుడైనా సరే మనం ప్రేమిస్తాం అనుకోండి, వాడు చెడ్డవాళ్ళ కనపడ్డు మనకి. అంతెందుకండి, ప్రస్తుత కాలంలో మనకి ఒక రాజకీయ నాయకుడే మనకు డబ్బులు ఇచ్చి మన ఓట్లు కొన్నా కూడా వాడు మనకి గొప్పవాడే అవుతూ ఉంటాడు. కారణం ఏమిటి అంటే కనుక మనం వాడిని ఇష్టపడుతున్నాం కాబట్టి. అంటే ఈ రకంగా ఏమిటి అంటే మనం చెప్పడం మాటలతో ఏం చెప్తాం, డబ్బులు ఇస్తున్నాడు దుర్మార్గుడు అంటాం. మాటల్లో మనం వాడిని దుర్మార్గుడు అంటాం, కానీ మన మనసులో మాత్రం వాడి మీద ఆ భావన పోదు. అంటే మనిషి బలహీనపరంగా ఉంటాడు కొన్ని విషయాల్లో. ఆ బలహీనతల వల్లే మనిషి జీవితం పాడవుతుంటుంది. అంచేత ఏంటి అంటే కనుక ఈ బలహీనతలన్నీ మనిషిలో ఉంటాయని గుర్తించాడు కాబట్టి చాణక్యుడు కొన్ని కరాఖండిగా మాట్లాడతారు మనిషి గురించి. అందుచేత ఆ విషయాలు మనం నమ్మి తీరవలసిందే. అలాంటి విషయాలు ఇంకా చాలా ఉన్నాయి. మరొక వీడియోలో ఇంకా గొప్ప విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకా సమస్తాః సుఖినో భవంతు. స్వస్తి.